పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, విష్ణువు అంటే ఎవరు చెప్పండి అందరూ? వ్యాపక స్వరూపుడు. విష్ణువు అంటే ఎవరు? వ్యాపక స్వరూపుడు. అంతటా ఉన్నవాడిని వ్యాపకం అంటారు, కొంతలో ఉన్నవాడిని అవ్యాపకం అంటారు. అర్థమైంది కదా? అయితే మనం ఉపాధిని బట్టి ఒక క్రియా విశేషంగా ఏమిటంటే ఫలాని ఈ విధంగా బొట్టు పెట్టుకున్నందరూ వైష్ణవ సంబంధం అని, ఈ విధంగా పెట్టుకున్నందరూ శైవ సంబంధం అని, ఒక లోకములో ఒక లింగం అన్నటువంటిది ఒక చిహ్నానికి పెట్టున్నారు. అర్థమైందా? గుర్తు. కానీ ఏకో నారాయణో హరిహి, ఒకరేనా? అర్థమైంది కదా? ఏకః దేవః సర్వభూతేషు నిగూఢ అన్నారు. ఒకే ఒక్క దేవుడు సమస్త భూతములలో కూడా నిగూఢం అన్నారు. భగవద్గీత కూడా ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. చెప్పారా? నామాలన్నీ ఆయనవే. ఎదిగా విష్ణువన్నా పరమాత్మకే నామము, ఈశ్వరుడన్నా పరమాత్మకే నామము, దేవి అన్నా పరమాత్మకే నామము, గణపతి అన్నా పరమాత్మకే. ఓం శ్రీ మహాగణాధిపతి పరబ్రహ్మణే నమః అంటాం. అర్థమైందా? మరి పరబ్రహ్మ అంటే ఎవరు? ఆయనే అన్నమాట. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు అంటాం మనం. కొంతమంది రామార్పణం అంటారు, కొంతమంది కృష్ణార్పణం అంటారు, కొంతమంది ఆంజనేశ్వరార్పణం అంటారు, కొంతమంది తత్సత్ పరబ్రహ్మార్పణం వస్తారు. అర్థమైంది కదా? మరి పరబ్రహ్మకి అంగములే ఇదంతా. పరబ్రహ్మంలోనే ఇవన్నీ ఉన్నాయి. రూపాయిలో 99 పైసలు ఉందా లేదా? 80 పైసలు ఉందా లేదా? 70 పైసలు ఉందా లేదా? 60 పైసలు ఉందా లేదా? అది అనమాట. అర్థమైంది కదా? అలాగా పరమాత్మలో ఈ సమస్తవన్నీ ఉన్నాయి, సమస్తవన్నీ ఉన్నాయి. అందుకని భగవంతుడు కూడా యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా చిత్తమిచ్చతి తస్యా తస్యా చలాం శ్రద్ధాం విదధాం యహం ఇస్తున్నా అన్నారా లేదా? ఏమన్నారు భగవంతుడు? ఎవరెవరు ఏ ఏ దేవతనైతే పూజ చేస్తున్నారో, ఎవరెవరు ఆ దేవత ఏ ఫలాన్ని ఉద్దేశించి పూజ చేస్తున్నారో నేను వారికి వారి ద్వారా నేనే అందిస్తున్నాను. అహం విదధామి, నేను అందిస్తున్నాను. చూసినారు కదా? మరి అందరికి ఇచ్చేవారు ఆయనే. అయితే కొన్ని పేర్లు డైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆఫీసులు ఇవ్వాలని వీలుపడుతుందా? కాబట్టి కొంతమంది కొన్ని సెక్షన్లు పెట్టుకుంటారు. అక్కడ ట్రెజరీ ఆఫీస్ నుంచి అందరికీ రిలీజ్ అవుతుంటారు. జరిగింది కదా? అలాగనే ఏ సెక్షన్ మరి ఉన్నవారికి ఆ సెక్షన్ ఆఫీస్ సంతకం పెడితే గానీ ఆ నెల జీతం రాదనమాట. అర్థమైంది? సెక్షన్ ఆఫీసులు వేరుగా ఉన్నా, ఇక్కడ ట్రెజరీ వేరుగా ఉన్నా వచ్చేదంతా అక్కడ ప్రధాన ముఖ్యమైన ఆర్డర్ అయితేనే వస్తూ ఉంటుంటాయి. ఆ విధంగా ఎవరు అక్కడ శాంక్షన్ కావాలి, ఆయన ద్వారాగా వస్తుంటాయి. మనం ఏది ఎక్కడ ఉన్నామో వాడిని నమ్ముకోవాలి కదా? మరి అయింది కదా? డబ్బిచ్చాడు ఆయనయ్యా, నీ మాట నేను వింటానంటే అయిపోయింది అనమాట. జీతం ఇక్కడే అసిస్టెంట్ తోటి మేనేజర్ ఉంటారు. ఇప్పుడు మేనేజర్ కంటే అసిస్టెంట్ నేను పని చేయాలా, నేను ప్రార్థించాలా, మాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం, ఇచ్చేవాళ్ళు వాళ్ళు. కాబట్టి నేను పని చేసిన చెప్పి పర్లేదంటే బాగుంటుంది. మొన్నటి రాసేస్తాడు కాగితం మీద, ఈయనేమో సరే పని చేయలేదు కాబట్టి ఈ కాగితం పై పంపుతాడు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమగడం పాడింది అయిపోయింది. అందుకని అక్కడి నుంచి వచ్చింది పరమాత్మ. మరి అక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం అక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది? ఏ విధంగా తెలుస్తుంది? మనకి తెలుస్తుందా? ఆయన ఈయన నుంచే వస్తుంది కానీ ఆయన నుంచి వస్తుందా అంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అది విచారణ ఉండాలి. వచ్చేది ఒకే దగ్గర నుంచి వస్తుంది. ఆ స్వరూపం ఏదో మనం ఎక్కడి నుంచి మూలం వస్తుందో అక్కడి నుంచి తెలుసుకుందామనేటువంటివి మనకి రావాలి. అర్థమైంది కదా? అది రావాలంటే ఎట్లా మరి మనకి ఏమంటారు? విచారణ ఉండాలి. అర్థమైందా? మనకి ఇది అక్కడి నుంచి వస్తుంది ఏమిటని తెలుసుకోవాలంటే విచారణ. ఆ విచారణాన్ని ఈ సత్సంగం. మనం అందరం ఏం చేసుకోవాలి? సత్సంగం చేసుకోవాలి. సత్సంగం వల్ల మనకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఏమంటారు? ఏది మంచి ఏది చెడు. అర్థమైంది కదా? కాబట్టి
ఎవరిలో ఏమైనా మనకి చెడు విషయాలు ఉన్నాయనుకోండి, ఇవి తీసుకోవాలనే సంకల్పం కలుగుతాయి. మనం విచారణ చేయలేదనుకో, మనం చేసే పని మనకి ఎలా ఉంటుంది? కరెక్టే, ఇంకా తేడా లేదు. అర్థమైందిగా? తాను పట్టుకున్నటువంటిది కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు, విచారణ లేకపోయినప్పుడు తాను చేసేదంతా తనకి కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. విచారణ చేసిన తర్వాత ఏమవుద్ది? తాను చేసే పని తాను ఏమి తప్ప ఒప్పని తెలుస్తుంటాయి. ఇవన్నీ దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉన్నా దేవుడు వచ్చి డైరెక్ట్ గా చెప్పడం. ఒక 2 రోజులు చెప్పాడు కూడా దేవుడు, ఇక ఈ దేవుడు పూజ చేయడం వ్యర్థం. పూజ చేసి నాకే పంగనామాలు పెడుతున్నాడు ఈ దేవుడు, ఈ పూజ ఎందుకు చేయాలని ఆ పూజ చేసుకుంటారు అందరు. ఇంకోటి ఇలాంటి దేవుళ్ళు 100 మంది ఉన్నారు మనకి, ఆ దేవుడి దగ్గర పోదాలే ఇది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా, అర్థమైందా? దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పడు అనమాట. దేవుడు ఎవరు చెప్పడు. దేవుడు చెప్పామనుకో పూజ చేస్తావా? దేవుడు దగ్గర పెట్టారు, పప్పులు ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఈ రోజు ఇంత ఇలా వంట చేసి అన్నాడు అనుకోండి దేవుడు. ఇది దేవుడు. ఈ దేవుడు అర్థమైందా? మాటికి వంకలు పెట్టేవాడే. అలా దేవుడైతే అర్థమైందా? అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఊసేస్తాడు. ఎందుకంటే ఆ దైవం చేస్తూ ఉంటుంటే అది అర్థం చేసుకునే యోగ్యత మనకు వస్తుంది అనమాట. అర్థం చేసుకునే యోగ్యత వస్తుంది. అయితే మరి మన సహనశక్తి రావాలన్నా, ఓర్పు రావాలన్నా ఒక విచారణ రావాలి. ఎంతవరకు విచారణ కలగలేదో అంతవరకు సహనశక్తి రాదు. మనకి ఎవరు అన్నారనుకోండి, కొంతమందికి ఎంత కోపం వస్తుందే, వెంటనే అనమాట తిరగబడతారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే విచారణాత్మకం. అర్థమైంది కదా? ఆత్మ పరిశీలన ఉండాలి, ఆత్మ విచారణ ఉండాలి. అందుకని చెప్తున్నారు, మరి విచారణ రావాలంటే అందరికీ ఏముండాలి? సత్సంగము చేసుకోవాలి. అర్థమైందా? ముముక్షుణ కిం త్వరితం విధేయం. అర్థమైందా? ముముక్షు అంటే ఎవరు? మోక్షం కోసం ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి పేరు ఏం పేరు? ముముక్షు. ముముక్షుణా. అర్థమైంది కదా? ముముక్షు ద్వారా కిం త్వరితం విధేయం. త్వరితం శీఘ్రముగా ఏది మనం చేయాలి చెప్పండి అంటే సత్సంగతి నిర్మమ ఈశభక్తి శాస్త్రం చెప్పింది. అర్థమైందా? ఏం చేయాలి? మొదటిది సత్సంగము, రెండవది నిర్మమ, మూడవది ఈశ్వరుని భక్తి. ఇది ఉండాలి. ఈ 3 మనకి ఉండాలి. ముముక్షుణ కిం త్వరితం విధేయం. విధేయం అంటే చేయదగినది, కిం ఏమి. అందుకే శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరి అయినటువంటి గ్రంథాలను కూడా ఇది ఉదాహరించినారు. అర్థమైంది కదా? ఏమిటి అంటే ఆయనే సంప్రశ్న, ఆయనే దానికి సమాధానం రాశారు. అందుకని సత్సంగతి ఉండాలి. సత్సంగం అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి? మంచి. ఒకటి సత్తు అంటే ఆత్మ ఉన్నది అన్నమాట. సత్తు అంటే ఏమిటి? ఉన్నది. అసత్తు అంటే లేనిది, సత్తు అంటే ఉన్నది. అర్థమైంది కదా? సత్తు అంటే ఉన్నది, అసత్తు అంటే లేనిది. అర్థమైంది కదా? కాబట్టి సత్తు సంగతి. సంగతి సంగతి అంటే ఏమిటి? సంబంధం. సంగతి అంటే ఏమిటి? సంబంధం అన్నమాట. సంఘం అంటే ఏమిటి? కలియుడు అన్నమాట. కలియుడు. కాబట్టి సత్పురుషులతో సహవాసము సత్సంగం, సత్శాస్త్రముతో సహవాసము సత్సంగం. అర్థమైంది కదా? సత్శాస్త్రముతో అది. అలాగనే సత్కథా శ్రవణముతో సంఘము సత్సంగం. తెలుస్తుంది కదా? ఇప్పుడు బోధ కథ చెబుతూ ఉంటుంటారు ఈ ఆధ్యాత్మికం. మరి అక్కడ మనం కూర్చున్నామంటే ఎవరి కాదు ఇది? సత్యం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క విషయములు మనకు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి మనం చేసినటువంటి ఈ యొక్క విచారణ ఏమంటారు? సత్సంగం. అలాగనే సత్పురుషులతో ఎల్లప్పుడూ సహవాసం చేస్తూ ఉంటుంటే వారి నోటంతా వచ్చేది ఏమొస్తుంది? సత్తుకు సంబంధమైన విషయాలు వస్తాయి. కాబట్టి అది కూడా. అలాగనే మనకి సత్శాస్త్రములతో మంచి శాస్త్రములతో కూర్చొని చదువుకుంటూ ఉంటుంటే అదేమైంది? అది అయింది కదా? అందుకని ఇది రావాలి. రోజంతా చేసుకొని మీ పనులు ఎవరికి ఏమి
ఇబ్బంది కలగకూడదు. అన్ని పనులు చేసుకోవాలి. పనులు చేసుకొని ప్రతిరోజు కూడా ఒక సత్శాస్త్రాన్ని, మంచి శాస్త్రాన్ని ఒక అర్ధగంటో పావు గంటో ఏం చేయాలి? చదువుకోవాలి. అర్థమైందా? మనం చదువుకోవాలి చక్కగా. ఒక వచనాన్ని చక్కగా చదువుకుంటుంటారు. మనం అలా చదువుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది? సత్సంగం చేసినట్టే. మీరు ఇంకా మీ ఇంటి దగ్గర ముగ్గురు నలుగురు ఉంటారనుకోండి, ఆ నలుగురు ముగ్గురు కూర్చొని ఈ పుస్తకాన్ని ఒకరు చదువుకుంటుంటే, నలుగురు వింటుంటే అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కరికి ఒక భావాలు తెలియకుంటూ ఉదయం అవుతుంటాయి. ఒక్కొక్కరికి ఒక భావాలు మనకు ఉదయం అవుతుంటాయి. ఈ భావం వచ్చింది నాకు ఇందులోనూ, ఈ మీరు చదివింది అది, మరి దీనికి దానికి సరిపోయిందా లేదా? సరైంది కదా. మనం చదువుతూ ఉంటుంటే ఈరోజు చదివాము అర్థం కాలేదు, రేపు చదివాము అర్థం కాలేదు, 10 రోజులు చదివేసరికి అంతా అర్థమైపోతుంది. మీకు అర్థమైందా? ఏమంటారు? 10 రోజులు చదివేసరికి అంతా అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఆ అర్థమైనటువంటి యోగ్యతని ఆ శాస్త్ర కృప మనకి కలుగుతుంది. ఓ సజ్జనులు చెప్తున్నారు, అర్థం కాలేదు, అది రోజు వింటుంటే ఆ సజ్జనుల కృపా విశేషం ద్వారా ఆ విషయం మనకి అర్థమైపోతుంది. అర్థమైన మాట లేదు. మనకు ఒక పని రాలేదనుకోండి, రోజు చేస్తున్నా వదలకుండా 6 నెలలు చేస్తే రాదా? ఈజీగా వచ్చేస్తారు. 2-3 రోజులు చేసి ఇసిపోయి వదిలిపెడితే అలాగే ఎన్ని పనులైనా అలా వెళ్ళిపోతాయి. 3 రోజులకి ఏది పట్టుబడదు. అర్థమైందా? 3 రోజులకి ఏది పట్టుబడదు. ఏ పని పట్టుబడలేదు, అంతా నష్టం అయిపోయింది, నువ్వు చేసేది ఇంట్లో కూర్చో తినరా బాబు అంటే అయిపోయి. అర్థమైంది, కూర్చో తినడం అయిపోవాలి. అందుకని ఏదైనా ఒక పనిని గట్టిగా పట్టుకోవాలి. అది అందుకు అందరూ కూడా సత్సంగాన్ని ఏమి ఉండాలి. ప్రతి వారు కూడా ఏం చేయాలి? మనకి ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర మంచి గ్రంథాన్ని అభ్యాసం చేసుకోండి. ఓ భాగవతం ఉందనుకోండి, అందులో ప్రహ్లాద చరిత్ర ఉంటుంది, గజేంద్ర మోక్షం, గజేంద్ర చరిత్ర ఉంటుంది. అలాగనే ఎన్నో మనకి భాగవతంలో ఉన్నాయి. అది తెలుగులో అందరూ ఏం చేయాలి? రోజు కూడా చదువుకోవాలి. ఏమంటా మనకి ఆ చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, ఇంకా చదువు సంగతి మర్చిపోతాం మనం. అది ఉద్యోగం, భోజనం వస్తుంది, చేస్తూ ఉన్నాం. ఇక మన నిత్య జీవితంలో ఆనందాన్ని అనిపించాలా వద్దా? అందరం ఉన్నాం. అందరికీ దుఃఖాలు పోవాలా వద్దా? మరి పిల్లలకు బాగా పెళ్లిళ్ళు అవ్వాలా వద్దా? వచ్చినటువంటి కోడలతో మనకి విరోధం లేకుండా ఉండాలా వద్దా? అర్థమైందా లేదా? కోడల గారు ఒక మాట అత్తగారు వచ్చుకునే కెపాసిటీ ఉండాలి కదా, అత్తగారు ఒక మాట కోడల గారు వచ్చుకునే కెపాసిటీ ఉండాలా వద్దా? మరి ఎప్పుడు వస్తుంది ఇదంతా మనము అటువంటి మహాత్ముల యొక్క ఆ ప్రహ్లాదుడనగా వాళ్ళు చేసే పనులు, గజేంద్రుడు చేసే పనులు, అలాగే అనేకమైన రకరకాలుగా ఎంతమందో ఉన్నారు. పరీక్షిత్తు చేసినటువంటి విషయాలు ఇవన్నీ మనం చక్కగా, ఎప్పుడైతే నారదుడు ఉన్నాడు, అన్ని విషయాలు అందులో వచ్చేస్తుంటాయి. మొత్తం ఆ భాగవతం ఒకటి కాదు, నారదుడి నుంచి కుబేరుడు వరకు అన్ని వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ మనం చదువుతూ ఉంటుంటే ఏమవుతుంది? మనకి చక్కగా మనస్సు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అవడానికి అవకాశం మనకు ఉంటుంది. లేకపోతే అవకాశం రాదు. ఎందుకు అంటే ప్రతి ఆ క్షణంలో కూడా ఏదో ఒక నష్టం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కష్టమో వస్తూనే ఉంటుంటాయి ప్రతి వారికి. అర్థమైంది కదా? ఇది ఈ నష్టం అయిపోయింది అని ఇంకోటి ప్రారంభించే వ్యాపారం, అందులో ఏదో ఒక నష్టం వస్తుంటాయి. ఇంక ఇవన్నీ పోగా ఒక లాభం వస్తూ ఉంటుంటాయి. ఇవన్నీ మనకి ప్రకృతిలో స్వభావ సిద్ధం. ఏమంటారు? ఇది ముందు తట్టుకోవాలి, ఇంటి గెలిచి కాచగాల్చమంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం మనకి కూడా ముందు మనం ఎట్లా అనేది. అందుకని సత్సంగం అన్నటువంటిది చాలా గొప్పది. ఎక్కడ ఎవరు చెప్పినా పోతూ ఉంటున్నారా? అదంతా మనకి ఇప్పటి నుంచి ఎందుకు? అర్థమైంది కదా? అది ఇప్పటి నుంచి ఎందుకు? అది ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోవాలి, రిటైర్ అయిపోవాలి, అప్పుడు కదా మనం చూడాలనుకుంటాం ఈ సత్సంగాలు. అప్పుడు కవుతా 100 వర్షములు దాకా మితము చెప్పిది గాని నమ్మరాదా మాట నెమ్మనమునా. చెప్పినారు 100 సంవత్సరాలు, 100 సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవి భవ అని ఆశీర్వాదాలు వస్తూనే ఉంటుంటాయి. అవి ఆశీర్వాదాలన్నీ కూడా బయటికే చెప్తుంటారు అందరూ. ఏమంటారు? బయటికే 100 సంవత్సరాలు నేను ఉంటాను, 100 సంవత్సరాలు నేను ఉంటాను అందరూ అనుకోండి, తప్పులే. అయ్యవారు కూడా 100 సంవత్సరాలు ఉండమని చెప్పినారు కదా, మనం 100 సంవత్సరాలు ఉంటాం అనుకోవాలి. లోపటి మాత్రం
ఏ క్షణంలో మనకి ఇది పోతుందో అన్నది ఉండాలి. అంతే కదా, మనం అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. ఆధ్యాత్మిక మార్గం వచ్చేసరికి ఇప్పటి నుంచి ఎందుకు బోల్డ్ సమయం ఉందా మనకి. ఆ పరీక్ష 7 రోజుల్లో పొందాడు, కట్వాంగు 2 గదిల్లో పొందాడు. మనకే ఉందలే ఎన్ని సంవత్సరాలు లేదు. ఏదో వాళ్ళందరూ పోతారంటే నువ్వు కూడా పోతున్నావా? ఇప్పుడే నీ వయసు ఎంత? ఇప్పుడే పోతున్నావు నువ్వు కూడా భజనకి అంటారు. అయితే ఈ వయసులో నేను భజనకి వెళ్ళకూడదేమో అని అప్పుడు వాళ్ళకి పడిపోద్ది అనమాట. ఏమిటి ఆయన పోయి ఇంకా వయసు ఎప్పుడు దాటుతుందని చూస్తూనే ఉంటాయి. వెళ్ళాలని ఉన్నా వాళ్ళు అన్నారు కదా వయసు దాటాలని. మా పిల్లకొంది మనసులో వాళ్ళ మాట కాదని లేక ఇక వాళ్ళని మానేస్తుంటారు. అర్థమైందా? అందుకని మనం ఇప్పటి నుంచినే ప్రయత్నం చేస్తూ ఉంటుండాలి. ఎప్పుడు అంటే అవుతారా? అవుదు. ఒక ఆయన ఏం చేశారు తెలుసా? ఉన్నంత వరకు ఎప్పుడు రామకృష్ణ అనుకోలే. అర్థమైందా? ఆయనకి మాత్రం సడన్ గా పోతాడు అనుకున్నారా? అనుకోలే. వచ్చింది కూడా సడన్ గా ఒక రోజు పోయినాడు. ఏమైనాడు? పోయినాడు. ఇక పోతే మన పని ఏమిటి? మన పని కూడా తెలియదా? ఎవరైనా పోతే ఇంట్లో మన పని ఏమిటి? మొట్టమొదటి పని ఏమిటి? మొట్టమొదటి పని ఏడవడం. ఫస్ట్ పని. ఎప్పుడు కూడా మనం మొట్టమొదటి పోగానే ఏమిటి అందరూ ఇక ఏడవడం మొదలెడతారు. అర్థమైందా? ముందు ఏడవడు. అందరూ ఏడుస్తూనే ఉంటుంటారు చక్కగా. ఈ ఏడిచినప్పుడు ఇంట్లో వాళ్ళు కొంతమంది జాగ్రత్త పట్టుకుంటుంటారు. ఎక్కడే పత్రాలు పెట్టాడని. అదిగా తాళాలు వేసుకొచ్చి ఏడు మొదలెట్టండి. అర్థమైందా? అర్థమైంది కదా. అందరూ ఏడుచుకుంటుంటే కొంతమంది ఉంటారు ఇంట్లో మంచి చాకచక్యం వాళ్ళు. ఇదే సందర్భం అనుకొని ఉన్నటువంటి ముఖ్యమైన పెట్టి ఏం తెలుస్తుంది. అందుకని ఎవరు పోయినా ముందు లోపలికి వెళ్ళి తాళాలు వేసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఎవరు మొదలెట్టండి. సరే, మొత్తం మీదే అందరూ ఏడుస్తూ ఉన్నారనమాట. ఏడుస్తూ ఉంటుంటే ఏమైంది తెలుసా? ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంటే ఏమైంది? వీరు ఈ బయటికి వెళ్ళిపోతే ఎంకెంకర్లు వచ్చినారు పట్టుకుపోతాడు కావాలి. సరే, ఆయన ఈ ప్లేట్లో కూర్చొని పెట్టారు. ఎవరు ఆ రోజు ఏమైపోయింది? ప్లేట్ 15 నిమిషాలు రిపేర్ వచ్చింది. ఏమొచ్చింది? రిపేర్ వచ్చింది. సరే, ఆయన అన్నాడు ఎప్పటికి రిపేర్ అవుద్ది అన్నాడు. ఓ 15 మినిట్స్లో అయిపోద్ది అన్నాడు. అయితే ఓ పని చేయండి, రిపేర్ అయిపోతే, ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఈ గుంజులో ఉన్నాను, ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేస్తా. అర్థమైంది కదా? మీకు ఒక 3 నిమిషాలు ముందే వచ్చేస్తాను అన్నాడు. కానీ నేను రాకపోతే మీరు వదులుతారా? నేను ఎలా బయటకు వచ్చానో తెలుసా? అర్థమైంది కదా? కాబట్టి నేను వెళ్ళేదానికి మార్గం చేయండి. సరే పొమ్మని వదిలేశారు. ఎవరిని వదిలేశారు. ఇదంతా ఏడుస్తున్నారు అనమాట. అర్థమైంది కదా? ఆయన కూర్చున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి అన్నారు. అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. ఎందుకని ఏడుస్తున్నారు? 100 ఎకరాల భూమి ఉంది, 1 సెంట్ అయినా పట్టుకుపోతున్నాను నేను. ఎవరైనా పట్టుకుపోతే ఏడవాలి. అర్థమైంది కదా? ఆ బీరువాలో బంగారం 1000 కేజీలు ఉంది, పట్టుకుపోయినా. ఆ బ్యాంకులో 2 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్లో ఏమిటంటారు అట్నే బాండ్లు అన్నీ అవి అక్కడే ఉన్నాయి. ఏం పట్టుకుపోయింది చెప్పండి? ఒక్క విషయం పట్టుకుపోతున్నాను నేను. పట్టుకుపోతే మీరు ఏడవాలి. ఏమైనా పట్టుకుపోయినా అడుగుతున్నారు. ఎవరు చెప్పాలని చెప్తుంది? ఎప్పుడు అందరూ ఆఫీసర్ తక్కువ. ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళకి అర్థం అవ్వలే. ఎందుకంటే ఎవరైనా పోయినప్పుడు ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నారు అంతే. అర్థమైంది? ఇప్పుడు ఇదే అంటారు. ఎవరైనా పోయినప్పుడు ఏడవాలని పెద్ద అనిపించి వచ్చింది కాబట్టి అది ఒక ఏడుస్తున్నారు అంతేగాని ఎందుకు ఏడుస్తున్నారు అందుకే అర్థం అయిపోయారు అనమాట. మీరు ఏడవడం కాదు, నేను ఏడవాలి ఇప్పుడు. అర్థమైందా? ఉన్నప్పుడు ఒక రామ అనుకోలే, ఒక కృష్ణ అనుకోలే, ఒక సత్సంగం వెళ్ళి వినలే, ఒకలే 10 పైసలు ధర్మం కూడా చెయ్యలే, ఒక 10 మందికి భోజనం కూడా పెట్టలే. ఈ మీరే సర్వస్వం అంతా పెట్టిన. ఇప్పుడు నేను పోయినప్పుడు ఏమైనా వచ్చిందా? ఇది నేను ఏడవలసింది, మీకేం కర్మ పట్టిందర్రా 7 పని మొదలెట్టాడు. అర్థమైందా? ఇక ఎంతో అందరూ సైలెంట్ గా ఊరుకున్నారు. ఏమన్నారు? సైలెంట్ గా ఊరుకున్నారు. ఇంకేం చేస్తారు? ఇక చూశాడు, టైం ఏమో 8 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కాదు, అప్పుడు కథలో అర్థమైందా? అయిపోయింది, 5 నిమిషాలు ఉంది. కానీ వ్యాపారం చేసిన బుర్ర కదండి, చాలా తెలివితేటలు అనమాట. అప్పుడప్పుడు విన్నాడట, అంతకాళీ చ మామేవ
స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతం అని. ఎప్పుడైనా అజామినుడు కథకు ఇప్పుడు ఎక్కడో పోతూ ఉంటుంటే కారులో అది ఎక్కడో విన్నాడట, అది గుర్తుకొచ్చింది అవన్నీ రక్షించింది ఈయనక. రక్షించి ఇప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని ప్రారంభించాడు. ఏమి ప్రార్థన ప్రారంభించినాడట. ఈ ప్రార్థన ప్రారంభించడానికి అంతకాలం వచ్చింది కదా, నారాయణమూర్తి ప్రార్థిస్తున్నాడు కదా. ఇక్కడేమో ఈ ఎమ్మబట్టులు ఉన్నారు కదా, ఇక్కడ ఎమ్మబట్టులు ఉన్నారు కదా, ఈ ఎమ్మబట్టులు రిపేర్లోనే ఉన్నారు పాపం. వాళ్ళు వచ్చేసినారు విమానం తీసుకుని. ఎవరు? విష్ణు భక్తులు విమానం పట్టుకొచ్చేసినారు. ఇంకెవరు ఇంకెక్కడే ఉన్నారనమాట. ఈ ఉండిన తర్వాత ఏం చేసినారు, ఇక టైము ఆలోచించినారు. ఆలోచించి ఇక లాభం లేదనుకొని వెంటనే ఎమ్మబట్లు ఎక్కించుకున్నారు. ప్లేట్ ఎమ్మబట్లు వెంటనే ఏం చేశారు, ప్లేట్ ఎక్కించేసుకున్నారు. ఇక ఆ ప్లేట్ ఎక్కించుకొని పోతూ ఉన్నారు. ఈ వస్తున్నారు ఎవరు? యమదూతలు. విష్ణు భక్తులు పట్టుకుపోతున్నారు. అప్పుడు అనుకున్నారు, జీవితంలో ప్లేట్ ఎక్కిన వాడిని మళ్ళీ ఎప్పుడు దించకూడదు, ఇదేమి కర్మ. వెంటనే ఈ వాటితో వెళ్ళారు. ప్లేట్ ఆపుకున్నారు. ఎవరికి ఆపినారు? ప్లేట్లు కూర్చున్నారు కదా, ఇక ఇంటికి సంబంధం లేదు, వాళ్ళ సంబంధం పడింది. ఇప్పుడు ఏమయ్యా ఇలాగన్నారు. ఏమంటే వెళ్ళలేదా, ఒక్కసారి ఆ భగవంతుని స్మరించుకున్నా సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టినటువంటి కెపాసిటీ ఉంది. అంటే అలాగని చెప్పి మొత్తం వాళ్ళు చేసి ఒకసారి అనుకోవడం కాదు. ఇక్కడ అంత పవర్ ఉందన్నమాట. అందుకోసం అంత పవర్ ఉందన్నమాట. ఈ రామయ్యనిచ్చును ఏ మానవుడి గాని అప్పని మధ్యలో ఆ రామ విపులి తలచితే కారాకులు తిరిగినట్లు కర్మం. హరిను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరి నీనామ మహాత్మ్యము హరి హరయని పొగడంగా వచ్చమే హరి శ్రీకృష్ణ. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా చక్కగా వాళ్ళు చెప్పి ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యమలోకానికి రావడానికి ఆయనకి అర్హత లేదని చెప్పేసి అప్పుడు చూశారా మరి ఆవిడ అనుకున్నాడు, ఆహా జీవితం వల్ల నేను ఇలాంటి సత్సంగాలకు వచ్చి ఏదో రామకృష్ణ అనుకుంటే ఇంకా నా జన్మ ఎంత ధైర్యం అయిపోయిండునో అని మానవుడు ఏడ్చుకొని కదలకుంటా మెదలకుంటా, అయ్యా విష్ణుదూతలారా మీకు పదే నమస్కారాలు, మీరు ఇంత శీఘ్రంగా రాకపోతే నా బ్రతుకు యమలోకంలో పడిపోను కదా అనుకుంటున్నారు. అయిందా? అందుకోసం ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని అందరూ ఏం చేయాలి చెప్పండి. అందరూ ఆచరించారు. అందరి దృష్టి అటే పోయింది, అది మీద ఎవరేలే ఎక్కడేసుకోండి, ఇక్కడ ఒక కుర్చీ ఇటుపక్క కూడా 2 వేసుకోవచ్చు, అటుపక్క 2. అర్థమైందా? లేదులే క్షణం వచ్చేస్తాం, క్షణం వేస్తాం. అక్కడ ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు, మనకు సంబంధం వాళ్ళు వచ్చారా, ఇంకా వాళ్ళు రాలేదా? రావాలి, ఎందుకు అందరూ రావాలని సంకల్పం. వస్తారు, ఏం పర్వాలేదా? ఉన్న అరగంట ఇది చూడండి, అది ఎప్పుడు వస్తుంటారు పోతూ ఉంటుంటారు. చప్పుడు చేయించేవారు కదంట, అందరు జనం ఉండేవారు. అందుకని అర్థమైంది అందరికీ భగవన్నామాల్లో వచ్చే విషయం. లేకపోతే మనం ఎవరి చేతులు పడిపోతాం, వాళ్ళ చేతులు పడిపోయినావా మన పని చూడు ఎలాగుంటుంది పరిస్థితి. యమలోకం వెళ్ళి వచ్చిన వాడు కూడా వస్తాడు, కానీ ధనవంతుడు ఎందులో పుట్టడు. అర్థమైందా? దేవలోకం విష్ణులోకం వచ్చిన వాడు మంచి ఐశ్వర్యవంతుడు ఎందులో పడిపోతాడు. అందుకే ఏ లోకంకి వెళ్ళాలి మనం చెప్పాలి. స్వర్గలోకం దేవలోకం మనము పోవాలి. మరి పోవాలంటే ఏం చేయాలి? మరి మనం ఇప్పుడు మనకి పాయించి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం, ఎలాగైంది బొంబాయి వెళ్ళాలనుకున్నాం బ్రహ్మాండంగా. అది కాక చాలా తేలిగ్గా వెళ్ళాలనుకున్నాం, ఊరికి వెళ్ళగలమా? మనం ఫ్లైట్లో వెళ్ళమంటే ఎక్కడ తీసుకోవాలి, అక్కడ రూమ్ బుకింగ్ చేసుకోవాలా వద్దా? మంచి అక్కడ ఎరికిన రూమ్ ఉండాలంటే ఒక రోజుకు దొరికితే ఎలాగైనా దొరుకుతుందా? బుక్ చేసుకుంటున్నామా లేదా చెప్పండి, బుక్ చేసుకోలేదా? యాత్రకి వెళ్తే ముందే బుక్ చేసుకుంటాం. తిరుపతి వెంకటేశ్వర దగ్గర ముందే బుక్ చేసుకుంటే దొరుకుతుందో దొరకదో అనే బాధ. మరి ఈ శరీరం ఉన్నంత వరకు పర్వాలేదు, మనం ఈ శరీరం విడిచిపోతే జీవుడు పోతాడు కదా. మరి ఇప్పుడు బుక్ చేసుకోరు, అప్పటికప్పుడు అవుద్దా? అప్పుడేం బుకింగ్ వెళ్ళావు. అర్థమైందా? మనం వెళ్ళిపోయిన తర్వాత ఏ బుకింగ్ ఉండవు, ఇప్పుడే బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న డబ్బు మీకు పైసా అక్కర్లే. అర్థమైంది కదా? అక్కడ బుక్ చేసుకోవాలని డబ్బు ఉండాలి.
అన్నీ ఉండాలి. అక్కడ ఖాళీ ఉందా లేదా మళ్ళీ అంటాడు, వచ్చింది గొడవ నెలలు ముందు చేసినా ఖాళీ లేదు వెయిటింగ్ లిస్ట్ అంటారు. అక్కడ కూడా ఏసీలో కూడా నీకు ఇష్టపడి చెబుదా అంటారు. ఇక్కడ దేవిలే, మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా పైసా మదుపు లేదు, వెంటనే మీకు రిజర్వేట్ అక్కడ. అర్థమైందా? మీకు ఎప్పుడు బుక్ చేసుకున్నా పైసా మదుపు ఉన్నది ఎవరికి, వెంటనే మీకు అక్కడ రిజర్వేట్ సీట్ మీరు వెళ్ళగానే. ఇక్కడికి వెళ్ళినా కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనమే పోవాలి, వాళ్ళు కారు, వాళ్ళే స్వయంగా వస్తారనమాట. మనం ఏం బుక్ చేసుకున్నామో ఆ నెంబర్లన్నీ వేసుకొని వచ్చి ఇక్కడ మనకి చక్కగా ప్లేట్లో ఎక్కించుకొని ఈ ప్లేట్లో బిస్కెట్లు ఇచ్చేటట్టుగా అక్కడ కూడా మీ కొబ్బరి బొండాలు మధ్య మధ్యలో ఇస్తూ తీసిపోతాడు మనందరికీ. అర్థమైందా? అందుకోసం మనము ఇప్పుడు దీనికి ఏం మదుపక్కర్లేదు. దీని డబ్బు ఖర్చా ఏం అక్కర్లేదు. భగవన్ నామాన్ని చక్కగా చింతించుకోవడానికి, వేదాంత శ్రవణాన్ని చక్కగా చేసుకోవడానికి 5 పైసలు ఖర్చు ఉందండి. ఏమీ లేదు. ఏదో దేవుడి దగ్గర పండ్లు కాయలు తెస్తాం అనుకోండి, అది ఖర్చు. కానీ శ్రవణానికి ఏమీ ఖర్చు లేదు. ఎక్కడైనా సినిమా హాల్కైనా టికెట్ ఉంటుంది, కానీ వేదాంత ఉపన్యాసం ఎక్కడ టికెట్లు ఉన్నాయి చూసారా? ఎక్కడ? అర్థమైంది కదా? ఒక సర్కస్ పెడితే టికెట్, ఎక్కడికి వెళ్ళినా టికెట్లే లోకంలో. దీనికి ఏమైనా టికెట్ ఉందా? ఇది ఏం ఖర్చు ఉండదు అనమాట. ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. మనకి ఈ పనికి ఏమిటి? ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. వాటికి ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. కానీ ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ పని చేయాలంటే మనకేంది ఎంత ఖర్చు పెట్టండి వస్తుంది అంటారా? ఏమైనా అది ఏదో చెబుతుంటారు కదా స్వామీజీ, ఇదయ్యా అని అనుకుంటారు. అర్థమైంది కదా? కానీ ఇది ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. అవన్నీ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ వస్తాయి. కానీ ఇందులో వచ్చిన పర్సెంటేజ్ అందులో తక్కువ వస్తుంది. అందుకని అన్నీ ఉండాలి మనకి. ఇది ఉండాలి, అది ఉండాలి. తెలుస్తుంది కదా అందరికీ? అందుకని అందరూ ఏం చేయాలి? సత్సంగము. అయిందా? మరి అందుకే శంకరాచార్యులు వారు చెప్పినారు, ఏమి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. చాలా. కాబట్టి సత్సంగం అనేది అందరికీ కావాలి. సత్సంగం వల్ల ఏమి లాభం అంటే మనకి నిస్సంగం అవుతుంది అన్నమాట. మనస్సు ఆధ్యాత్మిక అంటే ఇతరమైన విషయాలతో ఏ సంబంధం అయితే పడిపోయి ఉన్నదో దాన్ని అంతా ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఆ సంబంధాన్ని విడిచిపెట్టుకోవాలనేటువంటి కలుగుతుంది నిస్సంగం. నిస్సంగం వల్ల ఏమవుతుంది? నిర్మోహం వస్తుంది అన్నమాట. అర్థమైందా? సంఘం ఎక్కడుందో మోహం అక్కడ ఉంటుంది. అర్థమైందా? అది వస్తువు కానివ్వండి, వాహనం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, బంగారం కానివ్వండి, వ్యక్తి కానివ్వండి. ఏమంటారు? సంఘాత్ సంజాయితే ఏమి? కామహ, కోరిక కదా. అందుకని ఎక్కడైతే ఉందో అది మోహజనకం అన్నమాట. అయిందా? మనకి తర్వాత ఏమొచ్చింది? మనకి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎక్కడైతే మనకి మోహం ఉందో అక్కడ ఏమవుతుంది? మనకి సంఘం వెళ్తాం. మనం ఇక్కడ కూర్చున్నా, దేవుడి దగ్గరే కూర్చున్నా, మనం రాముడినే పూజిస్తున్నాం, కానీ అక్కడికి పోతూ ఉంది. ఎక్కడ కోరుకుందో అక్కడ పోతూ ఉంది. అందుచేత ఇప్పుడు మనము ఎప్పుడైతే నిర్మోహం అయిపోయిందో అప్పుడే నిశ్చలతత్వం. అర్థమైందా? నిశ్చలతత్వం అంటే ఏమిటి? మనము యథార్థమైనటువంటి స్థితిలో చిత్తము ఆ విధంగా ఉండిపోతుంది అన్నమాట. ఏది నిర్ణయించామో ఆ నిర్ణయానికి ఇటు అటు తిరగదనమాట. నిశ్చలతత్వే నిర్మోహత్వం. అర్థమైందా? నిశ్చలతత్వే ఆ జీవన్ముక్తి. అర్థమైంది కదా? నిర్మోహము జీవన్ముక్తి, నిర్మోహమే జీవన్ముక్తి, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. అర్థమైంది కదా? అందుకని జీవన్ముక్తి నుంచి ఎక్కడ ఉంటుంది? ఏ బయ్యాలో జరుగుతారా? ఏమండి ఒక అరకేజీ జీవన్ముక్తి ఏమందంటే ఎవరైనా ఇవ్వగలరా? ఎక్కడా లేదు. ఒక అరకేజీ మోక్షం అంటే ఎక్కడ ఇస్తారా? ఒక అరకేజీ శాంతి అంటే ఎక్కడ దొరుకుతుందా? అరకేజీ శాంతి ఎక్కడ తీసుకురాగలమా? అరకేజీ సుఖం ఎక్కడ తేగలమా? అనుకుంటాం. ఏదో జిలేబీ తింటే సుఖం అనుకోని అది తిన్న వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి ఎక్కడ ఏ అంగంలో కూడా మనకి శాంతి కానీ సుఖము కానీ
మోక్షము కానీ దొరకదు. దొరుకుతుందా? అది దొరికితే మనకు ఉంటారు ఎప్పటికీ. కోటీశ్వరులందరూ కిలోలు శాంతి, అశాంతికి ఉన్నప్పుడు ఆ శాంతి తీసుకుంటారు కిలో. కాబట్టి ఇది ఎక్కడా దొరకదు. వాళ్ళకు పెట్టేసుకొని మోక్షానికి ముందు ఇంకా 15 నిమిషాలు లేదా గంట ముందు ఇది చేసుకొని అక్కడ తీసుకుపోయేవాళ్ళు. కాబట్టి అక్కడ ఏమీ దొరకవు ఎక్కడ. అది ఎక్కడ దొరుకుతుంది అంటే సత్శాస్త్రము ద్వారా, సజ్జనుల సహవాసము ద్వారా, సత్సంగము ద్వారా ఇవి మనకి సిద్ధిస్తాయి. అదే తెలుస్తుందా? మరి భగవద్గీత ఏ శాస్త్రం చెప్పండి? సత్శాస్త్రం. అలాగనే భాగవత్ ఏ శాస్త్రం చెప్పండి? సత్శాస్త్రం. ఇవన్నీ ఏ శాస్త్రాలు? సత్యం. ఉపనిషత్తులు సత్శాస్త్రములు. ప్రకటన గ్రంథాలు వివేక చూడమని కొంతమంది చూస్తూ ఉంటుంటారు. వివేక చూడమని అంటే అందరికీ కొంచెం కష్టంగా ఉన్న అర్థం అవుతుంది. ప్రతి ఆదివారం నాడు కూడా ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు వివేక చూడమని వస్తుంది. జమినీలో వస్తుంది మనది, చూడండి. అర్థమైంది కదా? అలాగే ప్రతిరోజు ఇతరులు వస్తూనే ఉంటుంటాయి. ఒక్కరోజు ఒక్కొక్కరు వస్తాయి. కాబట్టి ఇది మీరు చూస్తూ ఉంటున్నారు. అందరి ఉపన్యాసాలు ఎవరు చెప్పినా వినండి. దానివల్ల మీకు మంచి లాభం ఉందన్నమాట. అర్థమైందా? అందుకని మనకి జీవన్ముక్తి, మోక్షము కలగాలి, పొందాలి అంటే నిత్యమే ఉండాలి సత్సంగము. ఇదే చెప్పారు. ఇక నిర్మమ, అర్థమైందా? ఈ 3 అందరికీ ఉండాలి. నిర్మమ అంటే ఏమిటి? మమకారము లేకుండుట అని. అర్థమైంది కదా? మరి మమకారం లేకుంటే ఏమైనా అవుతుందా? ఏ పని అవదు. ప్రపంచం అంతా నడుస్తున్న దేని మీద నడుస్తుంది? మమకారం మీద నడుస్తుంది. ఇదేమిటి స్వామి, మమకారం లేకుండా చేసే మంటలు అనుకుంటారే. మమకారం లేకపోతే ఉండగలమా? ఏ కారం లేకపోయినా పర్లేదు. పప్పులో ఒక కారం తగ్గినా పర్లేదు, ఉప్పులో కారం తగ్గినా పర్వాలేదు. కానీ ఈ మమకారం లేకపోతే మాత్రం ప్రపంచం నడవదు. అందుకని అందరికీ మమకారము ఉండవలసిందే. అయితే ఈ మమకారం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? భగవంతుడు. నిజంగా మనం అందరినీ ప్రేమిస్తున్నాం చెప్పండి. ప్రేమిస్తున్నావా? మనం అందరినీ ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నా చెప్పండి. ప్రేమిస్తున్నాం. మిత్రుడిని ప్రేమిస్తున్నా. శిష్యుడు గురువుని ప్రేమిస్తున్నారు, గురువు శిష్యుని ప్రేమిస్తున్నారు, భార్య భర్తను ప్రేమిస్తున్నారు, భర్త భార్యను ప్రేమిస్తున్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నారు. అయితే వీళ్ళందరి ప్రేమ నిజమైన ప్రేమ అంటారా? ఇది అదే మీకు తెలియదు కానీ మాకు తెలియదు ఆ సంగతులు. అర్థమైంది కదా? ఇందులో నిజమైన ప్రేమ ఒకటి ఉంటుంది, అబద్ధమైన ప్రేమ ఒకటి ఉంటుందా? అంత నిజమైన ప్రేమే. నిజమైన ప్రేమే ఒప్పుకున్నాం. మనం అందరము నిజంగానే ప్రేమిస్తున్నాం, అంతే కదా? నిజంగానే దేన్ని చూసి ప్రేమిస్తున్నాం మనము? ఈ ఆభరణాన్ని చూసి ప్రేమిస్తున్నామా? శరీరాన్ని చూసి ప్రేమిస్తున్నామా? చెప్పాలి. శరీరాన్ని చూసి ప్రేమిస్తున్నామా? నిజమామూలు కాదా? ఒప్పుకోడా? ఒప్పుకుంటే ఒక బాధ, ఒప్పుకోపోతే ఇంకో బాధ. మీకేం బాధలు ఎక్కడ? మీ బాధలన్నీ ఏం ఉండదు. అది ఏదో ఒకటి చెప్పుకుంటే అది అర్థంగా ఇది చెబుతాం కదా. కాబట్టి మనం అందరూ దేన్ని? శరీరాన్ని చూసే ప్రేమిస్తాం, అంతే కదా? ఒకరికొకరు శరీరాన్ని చూసి ప్రేమించుకుంటున్నాం. అర్థమైంది కదా? ఇక్కడ ప్రేమ అంటే ఏమిటి? ప్రీతి అన్నమాట. ప్రేమ అంటే ప్రీతి అన్నమాట. అది ప్రేమ అంటే ప్రీతి అన్నమాట. కాబట్టి శరీరాన్ని చూస్తే ప్రేమిస్తున్నాం. అయితే ఒకరు గుర్తుపెట్టుకోండి, నిజంగా శరీరాన్ని చూసి మనం ప్రేమించినట్లయితే ఏమంటారు? అందరికి అర్థమైందా? ముందు వాక్యం అందరికీ ఒక రూట్లోకి రావాలా? ఏమిటి? నిజంగా అందరము శరీరాన్ని చూసి ప్రేమించినట్లయితే పలకండి అందరూ. పలకండి. వాళ్ళ వాక్యం మర్చిపోతే తర్వాత సెంటెన్స్ రాదు అనమాట. దాన్ని మళ్ళీ చెబుతారన్నమాట. ఏమంటారు? చెప్పండి. ముందు అయినప్పుడు పెద్దోళ్ళు చెప్పరు, చిన్నవాళ్ళు చెప్పకపోతే పెద్దోళ్ళు చెప్పకూడదా? పూర్తిగా శరీరాన్ని చూసి మనం ప్రేమించినట్లయితే ఇప్పుడు ఒకనొకప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం బయటికి పోతుందా? పోతుందా? ఏ శరీరాన్ని ప్రేమించినామో ఆ శరీరం మన ఎదురుగా ఉందా లేదా చెప్పాలి. ఇప్పుడు శరీరంలోని చైతన్యం బయటికి పోయింది అనుకోండి, దానికి కొంతమంది ఏమంటారు? ప్రాణం పోయిందని పేరు పెడతారు, అంతే కదా? శరీరంలో ఉన్న చైతన్యం బయటికి పోతే
శరీరం ఎదురుగా ఉంటుందా లేదా ప్రశ్న. శరీరం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. మరి శరీరం ఉంటే ఇప్పుడు పూర్వం శరీరాన్ని ప్రేమించినామా లేదా మనము? ఇప్పుడు మనం ప్రేమించే శరీరం దూరం పోయిందా? ఎందుకు ఆడవాలి? మళ్ళీ ఎందుకు ప్రేమించకూడదు? మనము ఏ శరీరాన్ని అయితే ప్రేమిస్తున్నామో ఆ శరీరము మన ఎదురుగా ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ప్రేమించుకోవచ్చు కదా మనము. అందరూ వింటున్నారా? ఆ ఏకాగ్రత ఉంటేనే పోస్తుంది, మళ్ళీ లేకపోతే ఇటు. అర్థమైందా పాయింట్? మళ్ళీ టైం తక్కువ ఇప్పుడు మనగా. ఇంక అందరూ వచ్చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ. కాబట్టి ఏమంటారు, శరీరం ఉందా లేదా చెప్పాలి అందరూ. ఉంది. మరి ప్రేమ ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? ఒకవేళ మన వాళ్ళు అమెరికా నుంచి రాకపోతే ఐస్ బాక్స్ లో పెట్టి వచ్చిందా కొంచుతారు. వాళ్ళు వచ్చినాక ఇంకా 3 రోజులు ఉంచండి, మీరు తెలుస్తుంది. సరే, మనం ఉంచకపోతే పక్క వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా ఇంక మేము వంట వండుకోవట్లేదు, ఎప్పటికీ 3 రోజులు పడి చస్తున్నాం, మా ఇంటికి బంధువులు తెచ్చుకోవాలన్నా ఈ శవాన్ని తీసుకెళ్ళక మేము చస్తాం, ఇంకా తీసుకెళ్ళరా? మీ ఇంట్లో పోయితే ఇంకెవరింట్లో పోలేదా? మొదలెడతారా లేదా? అది అనమాట. అందుకని మనం ప్రేమించొద్దని ఇక్కడ చెప్పలే. ఏమి ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభూమం హి భూయాసం ఇత్యాత్మనీక్ష్యతే. అర్థమైందా? దీనికే పంచదశీకారులు విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచదశిలో చెప్పినారు. ఇయమాత్మా పరానంద పరమ ప్రేమాస్పదం యతః. పరమ ప్రేమకు ఆస్పది ఏమిటి అంటే శరీరము కాదయ్యా, ఆ పరమాత్మయే ఆస్పదం. ఆ చైతన్యమే ఆస్పదం. చైతన్యం బయటికి పోయిన తర్వాత శరీరం మీద ఉంటుందా? ఉంచలే. ఇది విచారణ అన్నమాట. ప్రేమించద్దని చెప్పలే, ప్రేమించాలి. అందరూ కూడా చైతన్యాన్ని ప్రేమిస్తున్నామంటే ఎప్పుడూ కూడా ఆ ప్రేమించిన వ్యక్తిని ద్వేషం రాదు. ఎందుకంటే ఆ చైతన్యాన్ని ప్రేమిస్తున్నామా, వ్యక్తిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాయి కదా. మరి ఆ చైతన్యం వికారం లేనటువంటిది కదా, నిర్వికారమైనటువంటిది కదా. శరీరం ఎంత పోషించినా వికారం దీనికి తప్పదు. మనం ఎన్ని నూనెలు రాసుకున్నా కొప్పు పండిపోకూడదని ఎన్ని కొట్టుకుంటున్నా దాని గుణం దానికి వస్తుందా రాదు చెప్పండి? వస్తుందా రాదా? 90 ఏళ్ళు అయిపోయినా ఎంత పళ్ళు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా ఊడిపోతూనే ఉంటుంటాయి. ఎదిపోయిన కాయలు, జతెక్కిన కాయలు చెట్టు మీద ఉంటుంటాయా? అవి ఊడిపోతూనే ఉంటుంటాయి. అయినా మళ్ళీ వాటికి మామూలు పండ్లు కట్టించుకుంటే డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారని అన్ని బంగారం పండ్లే మళ్ళీ దానికి. అర్థమైంది కదా. చేతికి కర్ర వస్తూనే ఉంటుంటారు. అయినా ఈ కర్ర కూడా మామూలు పట్టుకోకూడదు. ఆ కర్రకు కూడా కింద వెండి ఉండాలా, పైన బంగారం ఉండాలా. ఇలా పట్టుకుంటే కర్ర గొప్ప, దాని వైపు చూస్తూ మనం సంతోషిస్తారే. ఆ కర్ర కూడా యాక్సిడెంట్. 3వ కర్ర ఇస్తే ఉంటాడు, ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, పండ్లు ముందు ఓడ కట్టిస్తాడు యమధర్మరాజు. అయినా ఇంకా మనం కొత్త పండ్లు కట్టించుకొని పోతాం. కానీ ఇప్పటికైనా రామరా మనం వచ్చింది కదా, కర్ర చేతికి ఇస్తాడు. ఈ కర్ర కూడా ఎలా ఉంది చూసావు నా కర్ర అంటాడు. అదే అనమాట. అందుకని ఈ భగవంతుని మనం నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? చైతన్యాన్ని మనం ప్రేమిస్తున్నాం. అర్థమైందా? ఎవరిని ప్రేమిస్తున్నాం? చైతన్యాన్ని ప్రేమిస్తున్నాం. అది అన్నమాట. ఆ చైతన్యాన్ని ఎప్పుడూ మనం ప్రేమిస్తుంటాం. ఇప్పుడే కాదు. ఆ చైతన్యం ఎవరు? నేను. ఎవరు? నేను అంటాం అందరం ఉన్నాం. ఆ నేనే చైతన్యం అన్నమాట. నేను లేని దేనిపైన అవుద్దా? ప్రతిదానికి నేను ఉన్నాను, నేను కూర్చున్నాను, నేను తిన్నాను, నేను వెళ్ళాను, నేను ఇచ్చాను, నేను పుచ్చుకొని అంటారు లేదా? పుచ్చుకునే వస్తువులైనా మన చిన్న వస్తువులు వేరైనా ఎవరు మారలేదు చెప్పండి? అందరూ తెలిసిపోయిందా? వస్తువులు వేరైనా క్రియలు వేరైనా ఎవరు మారలేదు? ఆ నేనే పరమాత్మ. ఆయనకి ఎప్పుడూ చావు లేదు. అర్థమైందా? పోయేదేది లేదమే. కాబట్టి ఇది విచారణ ద్వారా మనము ఏమి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చూడండి ఎంత పవిత్రమైన వస్తువు పరమాత్మయే. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ యో భూతానాం అవేపిత. అర్థమైంది కదా. అందుకోసం పరమ పవిత్రమైన వస్తువు ఏం తెలుసా? అదే విష్ణు సహస్రనామం చెప్పిన శ్లోకం ఏమిటి? అదే కదా పరమాత్మ. ఆ పరమాత్మ చేతిలో ఉన్నంత వరకు మనం ముట్టుకున్న స్నానం చేయవలసిన పని ఉంటుందా చెప్పండి? ఈయన బయటికి పోతే అదేంటో చూసారా? స్నానం చేస్తే కానీ లోనికి వెళ్ళబుద్ధి లేదు, స్నానం చేస్తే కానీ కాఫీ తాగబుద్ధి లేదు, స్నానం చేస్తే కానీ తిండి తినబుద్ధి లేదు. ఆ వస్త్రం కూడా తీసి
ఆయనకి ఎంత ఊపిరున్నా సరే ఎన్నిసార్లు చేయవలసిన స్నానం చేయాలా చెప్పండి. కాబట్టి మనం ఇప్పుడు పవిత్ర మోసే తెలిసిపోయిందా లేదా? తెలిసిపోతే ఈవేళ మీకు ₹1,00,00,000 లాభమే, తెలియకపోతే 50 లక్షల లాభం. ఇంకా తెలిసిపోతే కోట్లే అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా మనకి ఈ మహాపరానంద పరప్రేమాస్పదం యతః మానభూమం హి భూయాసం ఇత్యాత్మని ఈక్షతే అందరూ తెలుస్తుంది కదా. కాబట్టి పరమ ప్రేమకు ఆస్పదం పరమాత్మయే. ఆ విధంగా మనం విచారం చేసుకొని అందరినీ ప్రేమించండి, ఎవరిని ప్రేమించదని చెప్పలే, అర్థమైందా? ఈ విధంగా ప్రేమిస్తే మనకి జన్మకి బంధమో లేదు. కేవలం శారీరకమని ప్రేమిస్తే బంధము వస్తుంది. ప్రేమ లేకపోతే ఎలా చెప్పండి? మనకి ప్రేమకి లేకపోతే ఎలాగా? ప్రతి వారు ఉండాలి. ప్రేమ అంటే ప్రేమయే దైవం, అర్థమైంది కదా? ప్రేమయే దైవం. ఆ ప్రేమ స్వరూపుడే పరమాత్మ, అర్థమైందా? ప్రేమ స్వరూపుడే పరమాత్మ, ప్రేమయే దైవం. అందుచేత మనము దైగర హృదయమే భగవన్ నిలయం అన్నారు ఎవరు? మనకి మహర్షి మలయాళ స్వాముల వారు. ఈ విధంగా మనము ఉండాలి. ఇప్పుడు ఇది మనకి కాళ్ళు అవయాలన్నీ బాగుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి, అర్థమైంది కదా? అన్నీ ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మనం లేనప్పుడు తెలుసుకోగలమా? ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఉంది. ఇలాంటి సత్సంగాలకు రోజు వెళ్ళలేకపోయినా మీకు చక్కగా తెల్లవారేసరికి ఈ ఆధ్యాత్మిక ప్రబోధములు స్వాములు కొంతమంది చెబుతూనే ఉన్నారు. అవి అప్పుడప్పుడు మీరు చదువుతూ ఉంటారు, ఏంటంటే వింటూ ఉండాలి. అందుకోసం చెప్పారంటే ఇప్పుడు మమకారం ఉండకూడదంటే, మమకారం లేకుండా జీవనం సాగుతుందా? ఉండాలి మమకారం. మమకారానికి ఆస్పద వస్తే ఎవరు? పరమాత్మ. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. మమకారానికి ఆస్పద వస్తువు పరమాత్మ. మీకు ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నా. పాత వాళ్ళకైతే ఆ ఉదాహరణ జ్ఞాపకం ఉంటుంది, కొత్త వాళ్ళు ఇప్పుడు జ్ఞాపకం ఉండదు. కొత్త వాళ్ళందరికీ ఉదాహరణ జ్ఞాపకమే. ఒక స్వామీజీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక దగ్గర ఉపన్యాసం చెబుతూ ఉన్నారు, ఒక సప్తాహం అన్నమాట. అక్కడికి అనేక మంది భక్తులు చాలా మంది వెళ్తుంటారు. ఒకనికి కొంచెం ఇంట్లో ఉన్నా సరే భక్తి ఎక్కువ. ఆయన పెళ్ళయింది, ఒక 3 ఏళ్ళు అయింది. అయిపోయిన తర్వాత ఆయన కూడా ఉపన్యాసానికి వెళ్ళేవాడు. అందరూ వింటున్నారా? ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను. కాబట్టి ఆయన కూడా వెళ్ళేవాడు. వెళ్తే ఆయన ఎన్ని గంటలకి? స్వామీజీ సాయంకాలం 6 గంటల నుంచి 7:30 వరకు చెప్పేవాడు. ఎవరు? ఉపన్యాసం. ఈయన ఎప్పుడు వెళ్తానంటే 6:10 పోతాడు. ఎక్కడికి? ఉపన్యాసానికి. ఇప్పుడు స్వామివారు మాత్రం టైం చూస్తూ అందరూ సైలెంట్ గా ఉండి తర్వాత అర్థమైంది కదా? ఎవరు వచ్చినా కనబడుతుంటారు. మీరందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తే కనబడతారు లేదా? మళ్ళీ ఆ వ్యక్తి పోతే కనబడతారు లేదా? కాబట్టి ఈయన ఎప్పుడు 6:10కి రావడము, 6:38కి లేచిపోవడం. అర్థమైందా? స్వామివారు చూశారు. ఒక రోజు లఘుశంక అనుకున్నారు, 2వ రోజు గురుశంక అనుకున్నారు. ఇక 3వ రోజు పోతే అనుమానం వచ్చింది, ఎందుకు పోతున్నాడు అర్థం కాక. సరే ఇలా 7 రోజులు ఉపన్యాసంలో అడగడానికి ఏమో టైం లేకపోతుంది. మధ్యలో అడిగితే బాగుంటుందా? ఆ మధ్యలో అడిగితే ఏమిటో స్వామి అందరి రోజు ఈయన అడుగుతున్నారంటే ఏమిటో అనుకుంటా, మళ్ళీ అదో బాధ. కాబట్టి ఇక 7వ రోజు ఏమైపోయింది తెలుసా? స్వామివారేమో సన్మానం అవుతుంది. ఆ రోజు సన్మానం అవుతున్నా వీడు లేచిపోతున్నాడు. ఎవరు? వీడు వెనక్కి తిరిగేసే స్వామి ఇలాగ అన్నారు అనమాట. వెనక్కి వెళ్ళేవాడు తప్పటి బట్టి నాకు అనుకుని ముందు తిరుగుతుంది. ఎవరైనా తిరిగాడు, రాగా వచ్చారు. ఏమయ్యా నువ్వు రోజు లేచిపోతున్నావు ఎందుకు ఈ సమయం అన్నారు. స్వామి ఏం చెప్పమంటారు, మా తల్లిదండ్రులు నేను ఒక్కడనే కొడుకును. నేను అర్ధగంట కనబడుకుంటుంటే పర్వాలే, దాటితే వాళ్ళు ప్రాణాలు ఇచ్చిపెట్టేస్తారు. వాళ్ళు ఒకసారి అన్నారు, నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా అర్ధగంట సేపు కన్నా ఎక్కువ కనబడకపోతే మా ప్రాణాలు విడిచిపెట్టేస్తాం. అందుకని మీరు ఎక్కడున్నా వచ్చేయాలన్నారు. అప్పుడు నుండి నేను ఈ గ్రామం దాటితే పోవడంలే. పోయినా ముగ్గురం కలిసిపోతాం కానీ మేము ఎక్కడికి పోవు. ఎందుకంటే అది తీవ్యం. ఇక అర్ధగంట అయిపోతాం స్వామీజీ, ఇక నన్ను వదలండి అన్నారు. వదులుతాను, నిజంగా నీ మీద అంత ప్రేమ ఉందంటావా? అయ్యో సన్యాసులకి ఏం తెలుస్తుంది ప్రేమ, మా గృహస్థుల ప్రేమ, మీరు అన్ని విడిచిపెట్టి అడవిలో ఉన్నారు, మీకు మాకు ప్రేమ ఒకటేనే అన్నారు.
వీడు మళ్ళీ నాకు కూడా ప్రేమ తెలియదు అంటున్నాడు. పోనీలే మాకు ప్రేమ తెలియదు కానీ నీ మీద నాకేమో 7 రోజుల మీద దృష్టి పడింది. నీలో ఉన్న అజ్ఞానం పోగొట్టాలని అనుకుంటున్నాను నేను. కాబట్టి నీ మీద నాకు పడి నిన్ను బాగు చేయాలని అనుకుంటున్నాను. ఏది చేసినా పాలన ముంచినా నీ నీళ్ళ ముంచినా అంతా మీరే భారం స్వామి అన్నారు. అయితే నేను ఒక ఔషధం ఇస్తా, నువ్వు వెళ్ళగా నేర్చుకునే ఔషధం. అర్థమైందా? వేసినంటే నీకు కొంచెం వికారం వస్తుంది, గాబరా పడకు. నువ్వు నోరు ఎత్తలేవు అలా ఉండిపోతావు. అయితే ఒక్కటి, ఇతరులు చెప్పిన మాటలన్నీ నీకెంత. సరే స్వామి నేను వచ్చేస్తాను, ఒక అర్ధగంటలో వచ్చేస్తా, నువ్వు గాబరా పడకన్నారు. అయితే నువ్వు ఎన్ని గంటలకు భోంచేస్తావు అన్నారు. నేనేమో వెళ్ళగానే భోంచేస్తానన్నారు. అర్థమైంది కదా? అయితే నువ్వు పని చేయవు, రాత్రి వేసుకోకు ఔషధం. అందుకని ఉదయం పూట వేసుకున్నారు. ఉదయం పూట ఇప్పుడు సాయంకాలం మరి వేసుకోకున్నా, ఉదయం రేపు నీ కోసం ఉంటున్నా. అర్థమైంది కదా? అందుకని ఉదయం భోజనం చేసి తీసుకోమన్నారు. 11 గంటలకు. ఇప్పుడంటే టిఫిన్లు కాబట్టి 1 గంట అయినా మనకు పర్వాలే, అలాగని ఎక్కువసేపు ఉంచాం లేండి. అర్థమైందా? తొందరగా పెడతాం. కాబట్టి ఆ కాలంలో 11కే భోజనాలు, 10:30కి భోజనం కూర్చోడమే, టిఫిన్లే ఉండవు. ఇప్పుడంటే ఉదయం మళ్ళీ కాఫీ అయిపోతుంది, ఏదో మళ్ళీ తేనీళ్ళు అయిపోతుంది, ఇడ్లీ అయిపోతుంది. అరక్క 1-2 గంటలు కాక తిన్నాం ఇప్పుడు. సరే, మొత్తం మీద ఏదో ప్రకృతి వైద్యం చేయాలి కదా మనం. ఈ ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే జరిగిందో భోజనం చేసి చక్కగా చేసేసుకున్నారు. 12 అయితే చేతులు కాళ్ళు అయిపోయాయి. ఇక తల్లిదండ్రులు వచ్చి ఏడుపు, భార్య మొన్న కదా పెళ్ళైంది, ఆవిడ ఏడుపు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటుంటే ఇలాగ అయిపోయినావా అనుకోండి. ఈయన వెళ్ళారు. ఎవరు? స్వామివారు. స్వామీజీ మీ ఉపన్యాసం వచ్చినంతనే ఈ పని అయిపోయింది అన్నాడు. ఉపన్యాసం నిన్న అయిపోయింది చూసినా, మరి దొరకదు, ఆఖరికి దొరుకుతుందట ఆ దేవుడి మీద, ఈ స్వామి మీదే. సరే, మొత్తం మీద ఏమైపోయాయి. స్వామీజీ మీ ఉపన్యాసం వచ్చాక ఈ పని అయిపోయింది అన్నారు. ఉపన్యాసం ఎప్పుడైంది? నిన్నయేమో సాయంకాలం 7కి అయింది. ఇప్పుడు భోజనం చేసుకున్నాడు. ఇంకా ఏదో ఒకటి అన్నారు కదా. సరే, అయితే మాత్రం అయిపోని పర్వాలేదు, ఏమిటి సంగతి అన్నారు. ఇంకేం చెప్తారు? అది చూశాడు. ఎవరు? అది ఏం అర్థం లేదు. ప్రణానుబంధ రూపేణ పశుపత్రే సుతాదేహ రుణక్షయే క్షేమ్యాంతి కాతత్ర పరిదేవన అని శాస్త్రం చెబుతాది. పూర్వజన్మ రుణస్సు అంతవరకే ఉంది. ఏదైనా స్వామీజీ ఈయన బతికించవలసిందే, మీరు లేకపోతే నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తాను. కొన్ని ఉన్నాయి నా దగ్గర మంత్రాలు. ఏం మంత్రాలు? సరే, ఏదో మంత్రం చెప్పారు. చెప్పి నీకెంత వయసు అన్నారు. నాకు ఇప్పుడు చాలా 70 అయిపోయింది, జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఏదో ఒకటి మీరున్నారు నువ్వు అనుకున్నాను. సరే, నీ 70 అయిపోయింది కదా, నీ విరక్తి వచ్చేసింది కదా, పర్వాలేదు కదా అన్నాడు. పర్వాలేదు అన్నారు. సరే, గ్లాస్తో నీరు తెమ్మన్నారు. వెంటనే ఏం తీసుకొచ్చాడు ఈ గ్లాస్. అర్థమైందా? ఇక అందులో పసుపు వేయమన్నారు, వేసినారు. నిమ్మకాయ వేయమని వేసినారు. ఇప్పుడు దానికి ఓం హైం హ్రీం హ్రీం ఫట్ ఫట్ స్వాహ అని 3 చెప్పేసినారు. చెప్పే స్వామి ఈ నీళ్లు మీరు తాగండి, మీకు జీవితం విరక్తి వచ్చిందా లేదా? వచ్చిందన్నాడు. అయితే అర్థమైందా? ఈ నీళ్లు తాగితే నాకు ఆ విద్య వచ్చిందన్నమాట. ఈ ప్రాణం ఎలా పైకి లేస్తుంది, వెంటనే ఈ లోపల దించే విద్య నాకు వచ్చు. అర్థమైందా? అందుకని తాగమన్నా. ఇక ఆయన చూసాడు, ఎంతవరకు విరక్తి ఉన్నాడా. ఇప్పుడు ఆయన భార్య ముఖం చూస్తున్నాడు, ముసలాడు. అంటే ఈ కుర్రోడు తల్లి ముఖం. నీకు నీళ్ళు తాగమంటే ఆవిడ ముఖం చూస్తున్నాడు. ఏమయ్యా నీకు ఈ కర్మ అంటే? అదేనండి, ఈ రోజుల్లో ఈ కొడుకులు కోడలు సరిగ్గా చూస్తారని. ఏమిటి నేను పోయినాక? నేను కట్టుకునే దానికి చూసుకోవాలి బాధ్యత నాకు ఉందా లేదా? ఇప్పుడు వచ్చింది బాధ్యత. ఎంతవరకు ఆ బాధ్యతలే. ఇప్పుడు ప్రాణం పోయి స్థితి వచ్చి కట్టుకునేది భార్య, ఏ బాధ్యతలు వచ్చి పడ్డాయి. కాబట్టి ఎలాగన్నారు. సరే అమ్మ, ఇక ఆయన బాధ్యత చెప్పేశాడు, నువ్వైనా తాగకూడదా అన్నాడు. నేను తాగుతానండి, సతిక పతియే కదా దైవము, అన్ని దైవం ఉందా చెప్పండి. అప్పుడు మొదలు పెడతారు. ఇది అయిపోయిందే. ఇప్పుడు పోయిందంటే అన్ని నీతిలే వచ్చేస్తున్నాయి. సరే, ఇంకేదిద్దరు వాళ్ళ కాలే. ఇక ఆవిడ్ని పిలిచాడు. ఎవరిని? వీడి భార్యని పిలిచి ఆవిడతో అంటున్నాడు, అమ్మ నీకు రేపు తెల్లవారేసరికల్లా ఈ టీవీలోను, మా టీవీలోను, జమినీలోను, సంస్కృతి అన్నిట్లో నీ పేరు వచ్చేస్తుంది. ఏమిటి వచ్చేస్తుంది? ఎందుకని? ఆ సతీ సావిత్రి ఎలాగైతే పేరు వచ్చిందో అలాగే నీ పేరు మాత్రం ఇంత పతివ్రత, ఈ విధంగా భర్త కోసం త్యాగం చేసిన వ్యక్తి నభూతో నా భవిష్యత్ ఎన్ని పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పేపర్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ నీళ్లు మాత్రం తప్పక నీవు తాగితే ఏమైంది అన్నారు. నీ ప్రాణము నీ భర్త వద్దకు వచ్చేస్తుంది అన్నారు. స్వామి, ఏకి వచ్చి నుంచి కంగారే గాని మీరు, మీ కంగారు మీది, మా కంగారు మాది. అసలు అర్థం చేసుకోండి నా పరిస్థితి. నీ పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటంటే, నా తల్లిదండ్రులకి నేను ఒక్క
పెట్టడం. అర్థమైందా? ఇప్పుడు నేను నీరు తాగి చచ్చానని టెలిగ్రామ్ వాళ్ళకి వెళ్తే వాళ్ళిద్దరు చచ్చిపోతారు. చచ్చిపోయాడు, ఎలాగ చచ్చిపోయాడు కదా నా భర్త, ఇంకెందుకు గొడవ? అతడికి చచ్చిపోయాడు, దీనికోసం నా ప్రాణం పోతుంది, వాళ్ళిద్దరు ముగ్గురు ప్రాణాలు పోగొట్టాడు, పని ఎందుకు చేస్తారు స్వామివారు? పోతే పోనాను. అప్పుడు వింటున్నాడు ఎవరు? వీడి దొంపదేగా, నేను భోజనంకి రాకపోతే నేను తిన్నని చెప్పినట్టు మనిషి చస్తే చావని చెబుతుంది. అయ్యో స్వామి, ప్రేమ సంగతి తెలిసిపోయింది, మాట్లాడాలంటే మాటలు రావు, ఆ మందు పాలు ఉన్నంత మాట్లాడుతండి రాదనమాట అనుకున్నాడు. ఓ రే బాబు, చాలా ఘోరం అయిపోయింది. వాళ్ళేమో అర్ధగంటకి ఎక్కువ బతకలేని వాళ్ళు చెప్పినారు. ఇదంతా మాయా లేకపోతే ఇది ఏమిటిది గారడి, నాకు అర్థం లేదు. ఎంతో జాడలాగా ఆశ్చర్యం అయిపోయింది. అయిపోయినాక ఆవిడ ఆనాడు మంచి చదువుకొని తెలివితేటలు ఎవరు వాళ్ళు భార్య అంటుంది, స్వామీజీ మేము ఒక్క విషయం చెబుతాం, ఎందుకంటే మీకు భార్య పిల్లలు లేరు కదా, మీకు ఎవరున్నారు చెప్పండి, ఈ నీళ్ళు మీరే తాగితే అర్థమైంది అందరికే కదా, ఈ నీళ్ళు మీరే తాగితే మీ ప్రాణం లేచిందుకు వెళ్ళిపోతుంది కదా, మీ పేరుని కరెక్ట్ గా మంచి మందిరం కట్టేస్తాం, ఆ జైపూర్ వెళ్ళి పాలరాయి తెస్తాం, ఇక్కడ విగ్రహం పెట్టేస్తాం, ప్రతి సంవత్సరం 3 రోజులు అందరికి అన్నదానం చేస్తాం, స్వామీజీ ఒక్క మేలు చేయాలని దేవుడు. ఓరే, మా తల్లిదండ్రులు ఒకటి కానీ మొత్తం మా స్వామికి అసలు పెట్టింది ఈవిడ ఎవరు, ఈవిడ మహా తెలివితేటలు బాబు అనుకొని వెంటనే చూసి ప్లాన్ చేశాడు. ఈయన అన్నాడు, ఇంకేం చేస్తాను, మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ పనే చెయ్యాలి, ఇంకా అర్థమైంది కదా, కాబట్టి వీలైనంత వరకు నా ప్రాణాన్ని మాత్రం ఇప్పుడు బతికించడం చూస్తాను, లేకపోతే నేను తాగేస్తున్నాను అన్నాడు. తెలుసుగా ఈ సంగతి అంతా. ఇలా నొక్కినాడు. ఏనొక్కాడు? నొక్కేసరికి ఏమైపోయింది, స్వామీజీ పదండి అంటున్నాడు. ఏమిట్రా పదండి, ఎక్కడికి పద, అయిపోయింది, నాకు తెలిసిపోయింది కదా ప్రాణంతో. రేపు బాబుతో వచ్చేస్తున్నా, నాతో రాకు, నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు ప్రేమించు, అందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు కదా, శరీరాన్ని కాదు ఆత్మని, నువ్వు ఇందులో ఉండు, నువ్వు ఎక్కడ పోతావు, గృహస్థాశ్రమం ధర్మం, ఎక్కడ పోకూడదు, కోపం వచ్చిందని అత్తగారు మాట అన్నారని వాళ్ళ గారు ఇలాగన్నారని కుదిరి వెళ్ళిపోవడం మాత్రం ధర్మమా? సర్దుకోవాలా, ఒక గంట సర్దుకుంటే మళ్ళీ మామూలే కదా, ఆ గంటలోనే కదా అన్నీ, అందుకని సర్దుకోవాలి అందరూ. సర్దుకో బాబు, ఇప్పుడు ఉపన్యాసానికి వస్తే అంతసేపు ఉంటాం అన్నాడు. ఏమీ మీరు గంటన్నర ఉండిపోతానన్నాడు. అది తెలియక నేను మోసపోయాను కానీ 7 గంటలు వదిలేను కానీ ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతా, ఏ పని ఉన్నా మాకు వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడే వస్తున్నానని చెప్పి నేను తప్పక ఏమి ఉంటా అని చెప్పేసినారు. అర్థమైంది కదా. అందుకని నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నా మనం? భగవంతుణ్ణి ప్రేమిస్తాం. అర్థమైందా? అందుకని ఇవన్నీ మనకు తెలియాలంటే ఎక్కడ తెలిస్తే చెప్పండి, మంచి సత్యాస్త్రాలు చదువుకోవాలి, చదువుకోవాలి, అప్పుడు మనకి తెలుస్తాయి. అందుకని నాయన నువ్వు నా ఎంత రాకు, నాకే భోజనం పెట్టడానికి అందరూ ఒక మనిషి పెట్టడానికి ఎంతమందో బాధపడతారు, నువ్వు నాకు 2వ వాడు నెగ్గి తగులుకున్నావు అనుకో, ఆ పెట్టేవాడు ఇద్దరు ఒకళ్ళు అడుగుతావు, ఒకడైతే చాలా తల్లిదండ్రులు పొమ్మంటారు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైందా? ఇక్కడే ఉండి పోషిస్తూ ఎవరైనా అతిథి అభ్యాగతులు వస్తే వాళ్ళకి తిరిగి మెతుకులు పెట్టు. ఎందుకని అతి దేవోభవ, ఆచార్య దేవోభవ. అందుకని అదిగాక ఆ శ్రోత్రియులు సత్పురుషులు ఏమి వాళ్ళకి పెట్టినటువంటి భోజనము అక్షయం అయిపోతుంటది ఇంకన్నా. ఏమైందా? ధర్మరాజు రాజయోగం చేసినాడు, చేస్తూ ఉంటుంటే అక్కడ గంట పెట్టాడు రాజుగారు. 1,00,000 మంది భోజనం చేస్తే, ఆనాడే కంప్యూటర్ యుగం అనమాట, మనం ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది అనుకుంటున్నాం. 1,00,000 మంది భోజనం చేస్తే 1 గంట కొడతారు. 1,00,000 మంది భోజనం చేస్తే 1 గంట కొడతారు. అది చెప్పండి, కంప్యూటర్ ఎప్పుడో 1,00,000 మంది భోజనం చేస్తే గంట, అంటే 1 గంట 1,00,000, అలా 1 గంట కొట్టేది 1,00,000 భోజనం చేస్తే. అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. వచ్చేసరికి ఇవన్నీ ఏమి ఊడ్చేసినారు. ఆయన చూసాడు ఎక్కడ ఆహారము, అందరూ ఎక్కడో అక్కడ పాత్రలు పడి కొన్ని 1,00,000 మంది పెట్టారు. సాయంకాలం అయిపోయింది. అప్పుడు 5 అయిపోయాయి. ఆయన చూసి ఏమి దొరక్క, ఆకలేస్తుంది కదా, ఆ గింజ ఉంది, ఆ గింజ ఇలా తీసి ఇలా తాగుతున్నాడు ఎవరు. ఆయన తాగుతుంటుంటే ఈ గంట గనగన 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 మోగిపోతుంది. ఏమిటా? అందరికి ఆశ్చర్యపోయింది. కృష్ణ పరమాత్మ ఏమి చూడండి అర్జెంట్గా వెళ్ళన్నాడు. తాగుతున్నారు. చూశారా? ఈ విధంగా అటువంటి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అటువంటి వారికి మనం భోజనం పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ అతిథి ఏ రూపం వస్తుందో తెలియదు కదా, అతిథి ఎలా వస్తుందో తెలియదు కదా. అందుకని ఎవరు వచ్చినా మనం పెరిగిన మెచ్చుకుని వాళ్ళకి ఈ ప్రకారముగా ఏమి నిర్మమ అన్నారు. అర్థమైందా?
ఇక అందరూ కూడా ఈశ్వరుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి. ఇప్పుడు ఆ భగవంతుని శరణ పొందాలి. అందరూ తెలిసిందా? అందువల్ల ఈ సత్సంగాల వల్ల ఇటువంటి స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా సత్కర్మ నిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై అందరూ బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం అందరూ ఓంకారాన్ని చెప్పండి.